హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భానువలి వ్లాగ్స్. ఈరోజు మా హస్బెండ్ మా కోసం బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేయబోతున్నారు తన స్టైల్లో. కట్టెల పొయ్యి మీద చేస్తారట, రండి చూద్దాం. ఈరోజు బిర్యానీ నేను చేస్తాను, మీరు తినండి. ఎలా ఉంటుందో చూపిస్తా. ఓకే. నలభీమ పాకం అంటారు, అలాంటి దానికన్నా మించి ఉంటుంది. చూపిస్తా చూడు. సరే కానీ నేను చేసి నచ్చలేదా? అనే ఉంది. అంతకు మించి చూపిస్తా చూడు. సరే. నూనె బాగా కాగిన తర్వాత ఇలా ఉల్లిపాయలు వేసుకుంటే చూడు, ఫ్లేవర్ మారిపోయింది ఆల్రెడీ. ఇలా ఉండాలి. ఫ్లేవరా కలరు ఫ్లేవర్ అన్నీ ఒకటే. తర్వాత 4 పచ్చిమిరకాయలు వేద్దాం. అవి కూడా కొద్దిగా కాగిన తర్వాత కట్టెల పొయ్యి మీద పలావ్ వండితే ఆ రుచే వేరు. బిర్యానీ అయినా పలావ్ అయినా కట్టెల పొయ్యి మీదే వండాలి. వేస్తున్నారు ఇప్పుడు కొద్దిగా పసుపు, ధనియాల పొడి, కారం. ఓకే. ఈ మంట ఏందో, నేను ఎటుంటే అటే అయిపోతుంది. ఎప్పుడైనా ఒకరోజు వంట చేస్తే అట్లానే అనిపిస్తుంది మరి. కష్టపడి బిర్యానీ రోజు నువ్వు చేసేదే కదా వండుకు తింటుంది. నేను చేసేది తిను, ఎలా ఉంటుందో చూపిస్తా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, మసాలా. ఓకే. ఫ్లేవర్ సూపర్గా ఉంది. అరే భలే స్మెల్ వస్తుంది. మసాలా బాగా ఏగిందా చూసుకోవాలి. బాగా ఏగిందని చూసుకున్న తర్వాత ముందుగా ఎసురు పెట్టుకున్న వాటర్ని పోయాలి. నేను 5 గ్లాసులు బియ్యం పోసాను కాబట్టి 5 గ్లాసులకి ఒక్క గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్లు పోయాలి. అంటే 5 గ్లాసులకి 5 గ్లాసులు వాటర్ ప్లస్ 2.5, మొత్తం 7.5 గ్లాసు వాటర్. 2, 4, 5, 6, 7, 7.5. అదేంటి చెప్పాలిగా. పుదీనా, కొత్తిమీర ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే ఫస్ట్లో కన్నా కూడా ఇట్లా వాటర్లో తర్వాత వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫస్ట్లో వేసుకుంటే బాగా నూనెలో కాగిపోయి నల్లగా అవుతుంది. కాబట్టి వాటర్ పోసిన తర్వాత ఎసురు పోసినాక వేసుకుంటే సూపర్ అంటే సూపర్గా వస్తుంది. పుదీనా ఎందుకు వేస్తారు? వాసన కోసం. అందులో ఇంకేదో వేయాలనుకుంటా. వేస్తాం. సాల్ట్ బట్టర్ అలా పక్కన ఈ వాసన పోయినట్టుంది, ఏం వండుతున్నారని అడుగుతుంది. ఏంటి అంజలి? మా శ్రీవారి వాళ్ళ బిర్యానీ వండుతున్నారు మా కోసం. కొంచెం సాల్ట్ కూడా.
ఏం చేస్తున్నారో చెప్పు. ఎసురు వచ్చింది కదా, బియ్యం పోసుకుంటే ఒక పని అయిపోయింది. గంట క్రితం నానబెట్టుకున్న బియ్యం, అంత నానితే అంత మంచిది బియ్యం. ఏ రైస్? మామూలు రైసా, బాస్మతి రైసా? బాస్మతి రైస్. ఓకే. నీళ్ళు ఏమీ లేకుండా పూర్తిగా ఉంచుకొని ఆ తర్వాత పోయాలి. ఆల్రెడీ ఎసురు ఆయనకి నేను బియ్యం పోసారు. నెక్స్ట్ బియ్యం పోసా కలపెట్టుకోవడం లేదా? ఆల్రెడీ ఓహో వాసనకు వచ్చేసారా? అయితే ఓకే. ఇంటికాడ మీ వాళ్ళకి అది కూడా చేయించండమ్మా. బజార్ మొత్తం స్మెల్ వస్తుందంట. భలే కలర్ఫుల్గా ఉందిగా. ఓకే, ఉడుకుతున్నట్టుంది. దగ్గరకు వచ్చింది, ఉడికింది. ఓకే, ఈ టయాన కొంచెం కింద ఉన్న నిప్పులు కాస్త మనం ప్లేట్ మీద వేసుకుంటే మంట తీసేయాలా? మంట తీసేసి కింద ఉన్న బొగ్గులు కాస్త వీటి మీద పైన వేసుకొని దమ్ వేసుకుంటే ఇంకా సూపర్ అంటే సూపర్ బాగుంటుంది. ఓకే, ఎవరు నేర్పించారు? తర్వాత చెప్తా. ఎట్లా? తర్వాత చెబుతా. మీ ఆవిడ నేర్పించిద్దా? ఈ నిప్పుల్ని పైన వేసుకుంటే దమ్ అవుతుంది. బాగా రుచిగా ఉంటుంది పైన వేస్తే. ఉందో ఉడకలేదు, ఈ నిప్పులు తీసేసి చూసుకుంటాం. చూసారా బిర్యానీ ఎంత పొడి పొడిగా నీట్గా ఎలా ఉందో? చూసారా? వీటిలో కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు. లైట్గా మిక్స్ చేసుకుందాం కలర్స్. ఏంటి ఫుడ్ కలర్సా? ఫుడ్ కలర్స్ కలర్ఫుల్గా ఉంటుంది బాగా చూడటానికి కూడా. కొత్తిమీర ఇందాక కూడా వేసాము, అది అన్నంలో కలిసిపోయింది. ఇది కొంచెం ఫ్లేవర్గా కనపడటానికి. చూసారా? ఎక్కడ కూడా చూడండి మెతుకు అనేది కలర్ఫుల్గా పొడి పొడిగా ఎంత చక్కగా ఉందో చూడండి. దిస్ ఈజ్ వలీ స్పెషల్. ఉప్పు, కొద్దిగా పసుపు స్పెషల్. పెరుగుతో చేస్తున్న చికెన్ చూడండి. పెరుగు ఏంటి పెరుగుతో స్పెషల్? పెరుగుతో చికెన్ అదురుహో. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, మొత్తం కలుపుకోవాలి. చికెన్లో పెరుగు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా కారం తర్వాత కూడా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు వేస్తే అన్ని ముక్కకు పడితే టేస్ట్గా ఉంటుంది. ఓ అరగంట చేసుకున్న తర్వాత నానబెడితే ఈ విధంగా అన్నీ కలుపుకొని నానబెట్టుకుంటే అన్నీ ముక్కకు పడతాయి. ప్రతి ముక్కకి చాలా అంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏంటది? నెయ్యి. చికెన్ నెయ్యితో వండుతున్నారా? స్పెషల్ చికెన్, నేతి చికెన్. ఓకే, కాగింది. ముందుగా ఉల్లిపాయలు, బాగా ఉల్లిపాయ ఎప్పుడైనా బాగా వేగితేనే టేస్ట్ వచ్చేది. పచ్చిమిరకాయలు వేసుకుందాం.
కూరగాయలు కూడా కాస్త వేగిన తర్వాత టమాటా వేసుకుందాం. సరే సార్. టమాటా బాగా వేగింది. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇందాక కొద్దిగా అందులో వేసుకున్నాం, అది ముక్కకు పట్టడానికి. ఇది వచ్చేసి మసాలా వేగటానికి. ఏదేమైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ పడితేనే ఆ వాసన కానీ ఆ ఫ్లేవర్ కానీ వచ్చేది. మసాలా బాగా వేగింది. ఇప్పుడు మనం బాగా వేగింది చూడండి, అంటుకుంటుంది కూడా, వేగింది. ఇప్పుడు ఫస్ట్లో మనం కలుపుకున్న పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం మిక్స్ చేసి ఒక అరగంట నానబెట్టిన చికెన్ అన్నమాట. ఇది వేసుకుందాం. ఇది వేసుకొని మొత్తం ఆ మసాలా మొత్తం దీన్ని కలుపుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు దీని తర్వాత మూత పెట్టుకుంటే ఆ మసాలా మొత్తం కూడా మళ్ళీ ముక్కకు పట్టింది. కొద్దిగా ఉడికిందో లేదో ముక్క పట్టి చూసుకుందాం, అడుగంటని ఇవ్వకూడదు. ఓకే, కొద్దిగా మనం కూర పులుసుగా కావాలనుకుంటే ఎక్కువ నీళ్ళు, గ్రేవ్గా కావాలనుకుంటే కాస్త తక్కువ నీళ్ళు. మనం ఒక గ్లాస్ వాటర్ పోద్దాం, ముక్క ఉడకటానికి అన్నిటికీ బాగుంటుంది. ఉప్పు కారం చూసుకోవడానికి కూడా బాగుంటుంది. ఒకవేళ ఇందాక మనం ఫస్ట్లో కలిపాం కదా, అవి సరిపోకపోయినా కాస్త చూసుకొని ఉప్పు కారం చూసుకొని కూడా వేసుకోవచ్చు మళ్ళీ మనకి. ఓకే, ఒక 10 నిమిషాల సేపు మూత పెట్టేద్దాం. ముక్క ఉడికింది. ఇప్పుడు కాస్త ధనియాల పొడి, హెవీగా మంచిగా ఉండాలి అంటే పుచ్చపప్పు, జీడిపప్పు మిక్సింగ్ అన్నమాట. ఇది రెండు కలిపి మిక్సీ చేసింది, కొంచెం మిక్స్ చేశాను. దీంట్లోనే కొద్దిగా చికెన్ మసాలా కూడా కలుపుకుందాం, ఫ్లేవర్ బాగుంటుంది. ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి. ఏం పర్లా, ఎక్కువ వేసుకున్నా ఏం కాదు కొబ్బరి పొడికి. ఇది కొంచెం మనం ఒక 5 మినిట్స్ దింపే ఒక 5 నిమిషాల ముందు ఈ రెండు కలుపుకుంటే బెటర్గా ఉంటుంది. దింపే ముందు చివరిలో కొత్తిమీర లాస్ట్గా. నేను కొంచెం అన్నం పెట్టుకొచ్చుకుంటాను. ఓకే, పెట్టుకొచ్చుకో. ఒకసారి టేస్ట్ చూద్దాం. ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి. ఏం పర్లా, ఎక్కువ వేసుకున్నా ఏం కాదు కొబ్బరి పొడికి. ఇది కొంచెం మనం ఒక 5 మినిట్స్ దింపే ఒక 5 నిమిషాల ముందు ఈ రెండు కలుపుకుంటే బెటర్గా ఉంటుంది.
కట్టెల పొయ్యి మీద ఉన్న కలర్ఫుల్ బిర్యానీ విత్ చికెన్ టేస్ట్ చేద్దాం. చూడండి చూడండి. బాగుంది కదా? చంపేసావా? కట్ చేయాలి. చికెన్ కంప్లీట్ అయింది. ఓకే, ఇక మంట ఆపేద్దాం. ఫ్రెండ్స్ చూశారు కదా, కనుమ స్పెషల్ చికెన్. ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా 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 బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భానువలి బ్లాగ్స్. థ్యాంక్ యూ.